Discussion and consideration of the bill. Mallareddy garu మాట్లాడతారా? మాట్లాడండి. సార్ ధన్యవాదాలు సార్. మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీ తరపు నుంచి మా శ్రీధర్ బాబన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా. గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ సేమ్ టైం మా ప్రజలంతా మేడ్చల్ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఎందుకంటే గ్రామాలను నా తను 61 గ్రామాలు ఉండే, 61 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలలో కలిపేసారు. ఇప్పుడు నా తను ఎంపీటీసీలు లేవు, సర్పంచులు లేవు, జెడ్పీటీసీలు లేవు. దానికి ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సేమ్ టైం రింగ్ రోడ్ లోపట ఈ మున్సిపాలిటీలన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు సార్. అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా శ్రీధర్ బాబు గారిని, ఒక మాట ఇవ్వమని సార్, జిహెచ్ఎంసీలో కలపమని, ఇదే మున్సిపాలిటీలు ఉంటాయని చెప్పమని సార్, ప్లీజ్ దయచేసి సార్. లేకపోతే ప్రజలంతా భయపడుతున్నారు సార్. అవన్నీ గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే మున్సిపాలిటీలు చేసిండ్రు, మళ్ళీ వెంబడే ఫిబ్రవరి మార్చిలో జిహెచ్ఎంసీతో పాటు అవి కూడా జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు. అదొక్క మాట ఇవ్వండి సార్, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ నా ప్రజల తరఫున, ప్లీజ్. ఓకే, వివేకానంద గారు. అధ్యక్ష, 1 minute. సహచర మన సీనియర్ మంత్రివర్గ పరిషత్ మల్లారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అధ్యక్ష, గతంలో కూడా శ్రీధర్ బాబు గారికి బాగా తెలుసు. వారు గతంలో కూడా 90s నుంచి కూడా మంత్రిగా పనిచేశారు. గతంలో పెద్దలు మరి శ్రీపాదరావు గారు కూడా ఇక్కడ స్పీకర్గా పనిచేశారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నిటి కూడా కొత్తగా 80sలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చేశారు అధ్యక్ష. అయితే ఆ మున్సిపాలిటీలు అయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు 2016 వరకు 15 వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. అంటే గ్రామ పంచాయతీలు సడన్గా మున్సిపాలిటీలు కావడం, ఆ మున్సిపాలిటీలు అప్పుడప్పుడే సెట్ అయిన సమయంలో అప్పటికి 2 terms 3 terms ఎలక్షన్స్ అయిన తర్వాత వీటిని తీసుకొచ్చి అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ చేశారు అధ్యక్ష 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ కార్పొరేషన్లో సెట్ కావడానికి మళ్ళీ ఒక దశాబ్ద కాలం పట్టింది అధ్యక్ష, 11 years పట్టింది. అంటే నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నాను అధ్యక్ష, దీంట్లో లెట్ ద మున్సిపాలిటీస్ గెట్ సెటిల్ డౌన్. మల్లారెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో తరుణం ఏముందంటే, ఈ మున్సిపాలిటీస్లో మౌలికమైన సదుపాయాలు కల్పించిన తర్వాత అక్కడ ప్రజలలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, వాళ్ళ స్టాండర్డ్ పెరిగిన తర్వాత, ఇన్కమ్స్ పెరిగిన తర్వాత అప్పుడు కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది తప్ప ఈ మున్సిపాలిటీస్ చేసి మళ్ళీ తడంగా గ్రామ పంచాయతీ నుంచి ఒకటిసారి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంట్లో ఏమైంది అధ్యక్ష, ఎందుకు ఈ అనుమానం వస్తుందంటే, ఒక మెమో కాపీ కూడా గతంలో నేను చదివి వినిపించాను అధ్యక్ష. యూనిఫైడ్ కార్పొరేషన్ హైదరాబాద్లో యూనిఫైడ్గా చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది, దీనికి స్టడీ చేయండి అని చెప్పేసి ఒక మెమో అధికారులకు జారీ చేయడం చూసాం అధ్యక్ష. అయితే అది ఇబ్బందికరమైన పరిస్థితి. మనకు జపాన్ లాంటి టోక్యో లాంటి మహానగరంలో కూడా దగ్గర 22 కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. ముంబై నగరంలో కూడా మీకు తెలుసు, అక్కడ మన బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత చుట్టుపక్కల కూడా చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందిన శాచ్యురేషన్ పాయింట్ రీచ్ అయినా నగర పంచాయతీ కూడా వాళ్ళు ఇప్పుడు కార్పొరేషన్ కలపలేదు అధ్యక్ష. కాబట్టి నా రిక్వెస్ట్, నేను ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను హైదరాబాద్ నగరంలో, ఎందుకంటే సరే అక్కడ ధరలు పెరిగి ఉండొచ్చు, కానీ మనకు ఒకటేసారి మనకు సిస్టమ్ సెట్ కానప్పుడే ఇప్పటికే ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండబ్ల్యూఎస్ని విస్తరిస్తామని చెప్పినారు, కానీ స్టాఫ్ లేదు. ఇప్పుడు పొద్దున కూడా మేము మా ఒక ఉపన్యాసం మా ఒక చెప్పడానికి ప్రయత్నం చేశాం. ఓఆర్ఆర్ లిమిట్ హెచ్ఎండి అని కూడా చాలా పెద్ద ఎత్తున విస్తరించినారు. ఇప్పుడు ఓన్లీ 100-120 square kilometers ఉన్నట్టు ఎంసీహెచ్, తర్వాత జిహెచ్ఎంసీ 625 square kilometers అయింది. ఇప్పుడు 625 square kilometers నియర్లీ అబౌట్ 1400 square kilometers అయింది. 10% అటు ఇటు ఉంటుంది. ఇంత పెద్ద ఏరియాకి మనకి స్టాఫ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సిస్టమ్ సెట్ కాకుండా ప్రజలందరూ కూడా ఒక యూనిఫైడ్ దానికి తీసుకొస్తే ప్రమాదము ప్రజలకి, నాయకులకి, ఎస్పెషల్గా ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకు కానీ అక్కడ నాయకులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి సరే ఇప్పుడు చేసిన మున్సిపాలిటీని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ బిల్ని ఖచ్చితంగా ఎవ్రీవన్ హ్యాస్ టు వెల్కమ్ ఇట్, వి వెల్కమ్ ఇట్. అట్ ద సేమ్ టైం దీన్ని మీరు భవిష్యత్తులో కార్పొరేషన్ చేసే ప్రయత్నం చేస్తలేరు, కానీ మాట ఏమని అదే అడుగుతున్నాం అధ్యక్ష. మరి శ్రీధర్ బాబు గారికి అన్నిటిపైన అవగాహన ఉంది. సుమారుగా వారు 3-4 దశాబ్దాలుగా వారు మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది. దానికి తోడు రంగారెడ్డి జిల్లాకి మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా గతంలో పనిచేసిండు, ఇప్పుడు వారు ఇన్ఛార్జ్ పనిచేస్తారు అధ్యక్ష. కాబట్టి విలీన గ్రామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వారు దీన్ని ప్రజల దృష్ట్యా ఆలోచన చేసి స్టేక్ హోల్డర్స్ని కూడా అభిప్రాయం తీసుకున్న అవి మామూలుగా తీసుకుంటారు తప్ప అది
అది ఏంటంటే చెప్పగానే చేస్తారు కానీ కార్పొరేషన్ మాత్రం దయచేసి యూనిఫైడ్ కార్పొరేషన్కి మాత్రం దయచేసి మీరు ముందుకు పోవద్దు. దానికి మీరు దయచేసి మాట ఇవ్వాల్సిందిగా మా మల్లారెడ్డి అడిగినట్టు నేను కూడా వారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష,